మహర్షి సుభాష్ పత్రిజీ గారికి శతకోటి శతకోటి పాదాభివందనాలు. మహతార్ బాబాజీ గారికి, బుద్ధ భగవానులకు, మహాదేవునకు, ఆది పరాశక్తికి, నా తల్లి పూర్ణాత్మకు శతకోటి శతకోటి వందనాలు. నేను ధ్యానానికి రాకపూర్వము ఎంతో అస్వస్థతతో, మానసిక వేదనలతో ఎన్నో గురయ్యి, చంచల మనస్సుతో ఎన్నో బాధలు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో బాధలు పడతా. అటువంటి తరుణంలో నాకు తరుణోపాయం ఏంది? ఎన్నో చోట్ల పరిగెత్తాను, యోగా చేశాను, ఎందెందరో మాస్టర్లను కలిశాను. ఎక్కడ మనశ్శాంతి లేదు. తిరగని హాస్పిటల్ అంటూ లేదు, చెయ్యని వైద్యం అంటూ లేదు ఈ శరీరానికి. అటువంటప్పుడు నాకేదో తెలియాలి. ఆ విశ్వం నుంచి నాకేదో అందాల్సింది అందటం లేదు. నాకు ఎప్పుడు అందుద్దో, ఆ పరమాత్ముడు నాకు ఎప్పుడు అందిస్తాడో అని ప్రతి క్షణము తపన పడేదాన్ని. ఆ తపనకు తగ్గట్టు నా చిన్ననాటి స్నేహితురాలైన విజయలక్ష్మి మేడం గారు ఒకరోజు ఫంక్షన్లో కనపడి, మనం జాండ్రపేట స్కూల్లో క్లాసులు పెట్టుకుంటున్నాం, అక్కడ అటెండ్ అవ్వు, నువ్వు నీ బాధలన్నీ తొలగిపోతాయి, నువ్వు నేను చెప్తే వినటం లేదు, రా ఒక్కసారి వచ్చి చూడని అంది. సరే, ఏప్రిల్ 17 హై స్కూల్లో ధ్యానం క్లాసులు ప్రారంభమైనప్పుడు 2 రోజులు వెళ్ళలేదు, 3వ రోజు నుంచి వెళ్ళాను. అక్కడ మాస్టర్లు చెప్పే ఆత్మజ్ఞానాన్ని వింటా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా ధ్యానం చెయ్యింది ఏ పని కూడా నేను ముట్టలేదు. ఆహారం తీసుకోవాలన్నా, ఇంట్లో పని చేసుకోవాలన్నా ప్రతి క్షణం కూడా ఆ ధ్యానంలోని మెళకువలు తెలుసుకుంటా, గురువుల్ని ఆస్వాదిస్తా. ప్రతిసారి అనుమతితో, ఆ మహాదేవుని అనుమతితో ముందుకు అడుగు వేస్తూ ఉన్నాను. అట్లా 2 సంవత్సరాలు జరిగిపోయింది. నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చేసినాయి. సడన్గా ఒక బ్యాడ్ న్యూస్ విన్నా, మీ పిల్లలకి యాక్సిడెంట్ అయింది, మీరు వెంటనే బయలుదేరి రావాలని. వాళ్ళు గోవా దగ్గరలో ఉన్నారు. సరే, ఎట్లయితే తిప్పలబడి ఫ్లైట్ ఎక్కి మా వియ్యంకుడి సహాయంతో అక్కడికి వెళ్ళాను. నలుగురు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇక్కడ వాళ్ళని చూడగానే నాకు బాధ అనిపించలా. వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు? మన వల్ల ఏమి అపరాధం జరిగింది? ఏ జన్మలో ఏమి అపరాధం జరిగింది? ఆ అపరాధాన్ని మన్నించి విశ్వగురువులందరూ నాకు సహాయం చేయాలి. మీరు ఎవరితో సహాయం చేస్తారో వాళ్ళ ద్వారా నాకు సహాయం చేయండి. మేము మిమ్మల్ని నమ్ముకున్నానని పత్రి సార్కి, ఆ మహాదేవునకు, ఆ జగన్మాతకు విన్నవించుకున్నాను. అప్పటికి వారం రోజులైపోయింది. వాళ్ళ స్పృహ లేదు నలుగురిలో కూడా. ఇప్పుడు వెంటనే డాక్టర్ల ద్వారా ఒక చోట నుంచి ఇంకొక చోటకు మార్చి ఆ పిల్లల్ని సేవ్ చేసి వాళ్ళ ప్రాణభిక్ష పెట్టారు. ఆ హాస్పిటల్లో కూడా ఓం శాంతి ఆర్గనైజేషన్ చేసే వాళ్ళందరూ చూసి, నేను ప్రతి క్షణం అక్కడ ధ్యానం చేసుకుంటా గురువుల్ని ప్రాధేయపడతా ఉంటే, నా గురువులే నా పిల్లల్ని రక్షిస్తారు అన్న భావనలో ఉండి, ఎవరెంత భయపడుతున్నా కానీ ఎంతమందో వచ్చి వాళ్ళకి సహాయం చేసి, వాళ్ళు ప్రార్థనలు చేసి ఆ బిడ్డల్ని రక్షించారు మేడం. అలా జరుగుతుంటే వాళ్ళు ఈ రోజుకి పిల్లవాడికి 2 కాళ్ళు ఇరిగిపోయి, చెస్ట్ బోన్స్ అన్నీ ఇరిగిపోయి, తను అదంతా క్లియర్ అయిపోయి, తను 1 సంవత్సరంలో కల్లా ఇదే సంకల్పం పెట్టుకుంటా ఉన్నాను. నా పిల్లవాడు తన శక్తితో తన కుటుంబాన్ని, తన తోటి సహచరులకు అందరికీ కూడా తను సహాయపడాలి, తన ధర్మం తను నెరవేర్చాలి అని సంకల్పం పెట్టుకొని
రోజు ధ్యానం చేసేదాన్ని. ఆరో నెల వచ్చేటప్పటికి పిల్లాడు కొద్దిగా నడిచి తన డ్యూటీకి తను వెళ్ళగలుగుతున్నాడు. కోడలికైతే అసలు తనలో ఇదైపోయి మన కాన్షియస్‌ని కోల్పోయింది. రాదని చెప్పారు డాక్టర్లు. రాదని చెప్తే విశ్వగురుల సహాయంతోనే ఆ అమ్మాయిని ఈ రోజుకి తను కూడా పూర్తిగా ధ్యానం చేసి రోజు అదే చెప్తుంటాను. చెప్తుంటే తను కూడా ధ్యానం చేసి తన ఆరోగ్య స్థితిని, తన కుటుంబముని అందరినీ తను తీర్చిదిద్దుకోగల స్టేజికి రాగలిగింది. ఆత్మవిశ్వాసంతో మనం ఏదైనా చేయగలుగుతామో అప్పుడది నెరవేరుతుంది. మన ఇన్నర్‌లో నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో గురువుల్ని ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తామో మనకు ఆత్మ ప్రబోధం కలుగుతుంది. ఇట్లానే జరుగుతుంది. రోజు ఎంతో హ్యాపీగా కనపడిన వాళ్ళందరికీ ధ్యానం చెప్తున్నాము. శాకాహార ర్యాలీలు చేస్తున్నాము. ఎక్కడంటే అక్కడికి పిరమిడ్ ధ్యానాలకు వెళ్తున్నాం. కట్టాలకు వెళ్ళాము. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య మనకి కరోనా వైరస్‌ని గురించి కొద్దిగా జనంలో భయాందోళన ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో కూడా నాకు భయం అనేది, బాధ అనేది నాలో నుంచి ఈ ధ్యానం వల్ల పూర్తిగా తొలగిపోయింది. ఆ గురువులు తొలగించేశారు. ప్రతి క్షణం ఏదైనా నాకు ఒక అనుమానం వచ్చినా, ఎటువంటి సంకల్పం వచ్చినా సరే, పత్రి సార్‌ని రిక్వెస్ట్ చేసి, మీ ఎనర్జీ ద్వారా నాకు ఆ సంకల్పాన్ని సరిదిద్దండి సార్ అని రిక్వెస్ట్ చేసుకునేదాన్ని ఆత్మపరంగా. అది నాకు వెంటనే ఇన్నర్‌లో దానికి ఆన్సర్ వచ్చేసేది. దాని ప్రకారం నడుచుకునేదాన్ని. ఎటువంటి అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. నా చుట్టుపక్కల వాళ్ళు కూడా నువ్వు ధ్యానానికి వెళ్తున్నావు. నీలో శారీరకంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా వచ్చేసావు అని ఎంతో మేము వస్తామని దాదాపు ఒక 40 మంది దాకా మనం పిలవకుండానే వచ్చేసి, మీ ఇంట్లోనే ధ్యానం పెట్టండి. కరోనా వచ్చింది మరి మీరు పెడతారా? మేము వస్తాం మీ ఇంటికి. క్లాసులకు వెళ్ళడం లేదు ఎక్కడికి బయటికి అని కొత్త వాళ్ళందరూ వస్తామంటే, సరే రండి. నాకేం అభ్యంతరం లేదు. మా ఇంట్లోనే మా ఇల్లు హాల్ పెద్దదేను అందరం సరిపోతాము. ఒక 30, 40 మంది దాకా పెడదాము. సర్దేసి కూర్చుంటాం రండి అంటే అందరూ వస్తున్నారు. 3 నెలలు జరిగింది. 3 నెలలు అమోఘంగా అందరూ చాలా శారీరక బాధలు, మానసిక బాధలు అన్నీ తొలగించుకున్నారు. ఈ కరోనా టైంలో అందరూ ఎవరు ఒకరింటికి ఒకరు వెళ్ళడం లేదు, ఎవరిని రానివ్వడం లేదు అన్న టైంలో ఈమెందో తను నేనే చేస్తాను అన్న గర్వంతో తన ఇంటికి అందరిని పిలుస్తుంది అని ఎన్నో మాటలు విన్నాను. విన్నా కానీ అది పత్రి సార్ గారి సంకల్పం అది. నాకు ఆ ఉపదేశం ఇచ్చారు. నీ ఇన్నర్‌లో ఏమి తోస్తే అదే చెయ్యి. నువ్వు దేనికి భయపడకు. ఎవరి మాట వినకు. నీ ఇన్నర్ నుంచి ఏ సందేశం అయితే వస్తుందో ప్రతి అడుగు అలానే వెయ్యి. అలా చెప్పినప్పుడు నేను అలానే వేస్తూ అలానే ముందుకు సాగుతున్నాను మాస్టర్స్. ఎంతమందికో వాళ్ళ ఆరోగ్య సమస్యలు అందరూ దాదాపు ఆల్మోస్ట్ తీర్చేసుకున్నారు. వాళ్ళు ఎన్నో రకాలుగా అసలు కదలేని స్థితిలో ఉన్నవాళ్ళు కూడా సరి చేసేసుకున్నారు. ప్రతిరోజు 5 గంటల నుంచి 7 గంటల దాకా. పౌర్ణమి రోజు 3 రోజులు ఇట్లా చేస్తుంటే మా వారికి సడెన్‌గా అర్ధరాత్రి పూట ఏదో గురకలాగా వచ్చింది. అప్పటిదాకా బాగానే భోంచేసి ధ్యానం చేసి పడుకున్నాము. నేను ఎదుగుదల కోసమేమో అనుకున్నా తర్వాత. తెల్లవారిగా నా విషయం నాకు తెలీలా. అప్పుడు ఆయన పిలిస్తే పలకలా. మనిషి అదో విధంగా నోటెమ్మట నురుగొస్తుంది, గురకొస్తుంది. ఇందువల్లబ్బా ఎందుకిలా జరిగింది అని గురువుల్ని ప్రార్థన చేసుకున్నా. పరమేశ్వరుడిని, పత్రి సార్‌ని, ఆది పరాశక్తి మాతని నేను ప్రార్థన చేసుకొని ఈ విషయం ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు నేనేమి నేర్చుకోవడానికి ఈయనకి ఇలా పరిస్థితి ఇలా వచ్చింది. నాకు తెలియజేయండని ఆమెన కొంచెంసేపు ధ్యానంలో కూర్చుంటే మౌనంగా ఉండు, మౌనంగా ఉండు.
నువ్వు దేనికి రియాక్ట్ అవ్వద్దు. మౌనంగా ఉండని ఇన్నర్ నుంచి నాకు మెసేజ్ వచ్చిందండి. తెల్లవార్లు ఆయన దగ్గర అలానే ధ్యానంలో కూర్చొని ఆయన కాళ్ళు, చేతులు నిమురుతూ, రుద్దుతూ అలానే ఉంటే ఆ గురక తెల్లవారేటప్పటికి గుర్ర తగ్గింది. నురుగు రావటం. ఎవ్వరికీ ఫోన్ చేయాలి. ఆ టైంలో ఎవరికి ఫోన్ చేయాలి? ఏమీ తెలీలా. గురువుల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. తెల్లవారేటప్పటికి ఇక నా మాట లేదు, చూపు లేదు. ఏమి చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలి? పిల్లలు చూస్తే దూరంగా ఉన్నారు. అటువంటప్పుడు ఒక్కటే ప్రార్థన పెట్టుకున్నా. నాకు ఈ పరీక్ష ఎందుకు పెట్టారో గురువులు, నేను ఎదగడానికి ఈ పరీక్ష వచ్చిందేమో. దాని ద్వారా మీరు నాకు ఈ పరీక్షకి సమాధానం దొరికితే మేము జీవితాంతం నేను గాని, నా భర్త గాని, నా పిల్లలు గాని ఈ శాకాహార జగత్తుకి, ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి జీవితాంతం మాకు శక్తి మేర మేము సేవలు చేస్తూనే ఉంటాము. మాకు చేతనైన సహాయం చేస్తూనే ఉంటాం. సేవలు చేస్తూనే ఉంటామని మనసులో ప్రార్థన ఎప్పుడైతే పెట్టుకున్నానో, మధ్యాహ్నానికల్లా ఇప్పుడు కొద్దిగా కదిలారు. అప్పటిదాకా కదల్లా. ఎవరికి ఫోన్ చేయాలో తెలియటంలా. ఎవరికన్నా ఫోన్ చేస్తే ఈయనకేమన్నా కరోనా వచ్చిందేమోనని ఎవరు అపోహపడతారని అదొక భయం. అటువంటి భయం ఏమి లేకపోయినా నా గురువులున్నారు. నాకు సహాయం చేస్తారు. నాకేం భయం లేదని ధైర్యంతోనే ఉన్నా. అప్పుడు మాకు తెలిసిన కంపౌండర్ ఒకాయన ఉంటే, "ఏమి లేదా ఆంటీ పలానా టాబ్లెట్ ఒకటేస్తే కొద్దిగా తగ్గిపోద్ది. మామూలుగా వచ్చేస్తారు. మీ పిల్లలు ఎవరన్నా ఉంటే అక్కడికి మందుల షాప్ దగ్గర పంపండి" అనంటే ఏదో టాబ్లెట్ ఒకటి రాసిచ్చారు. అది వేసుకునే పరిస్థితిలో ఆయన లేరు. అది లోపలికి వెళ్ళల. తీసుకొచ్చారు. పిల్లవాడు ఒకడు మనవడుంటే వెళ్ళి తీసుకొచ్చాడు. అది వెళ్ళల. నోట్లోకి వారం రోజుల దాకా గూడా ఒక్క స్పూను గూడా నీరనేది పోల. ఏమీ పోల. ఇక నీ ఏమన్నా సరే, నీకేం భయం లేదు. మనకు గురువులు రక్షిస్తారు. మనలో ఉందంతా క్లీన్ అయిపోతుంది. నీలో ఉంది, నాలో ఉంది గూడా. నాకు పరీక్షకొచ్చింది. మీకు పరీక్షకొచ్చింది. మీరేం భయపడొద్దని ఆయన కళ్ళు మూసుకొని మన మాట వింటున్నారు. తెరిచి చెప్పలేకపోతున్నారు కానీ వింటున్నారు. ఇదే మాట చెప్పుకుంటూ కొంచెంసేపటికి స్పూన్‌తో కొద్ది కొద్దిగా నీళ్లు వేయటం నోట్లో. అట్లా వారం రోజులు చేశాను. వారం రోజులైన తర్వాత ఆ మందు గాని ఏమన్నా మళ్ళీ ఒక టాబ్లెట్ మనం ట్రై చేయకపోతే వాంతి అయిపోయేది. అట్లా 3 సార్లు గమనించాను. అంటే ఈ శరీరానికి ఈ టాబ్లెట్‌లతో పని లేదు. తనకు అంతకుముందు హార్ట్ ఆపరేషన్ అయ్యి ఉంది కాబట్టి అవి మామూలుగా వేసుకునేవాళ్ళు. అవన్నా వేస్తాము అనంటే ఆ టైంకి అవి కూడా లోపలికి బాల. సరే అట్లా 14 రోజులు గడిచిన తర్వాత మీరు ఎప్పుడు మాకు దీనికి అనుకూల పరిస్థితి ఏర్పరుస్తారో నేను అప్పటిదాకా ఉంటానని అది గురువులకు అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంక వేరే ఆలోచన లేదు. ఆ ఆలోచన వల్ల 14వ రోజుకి ఆయన మెల్లిగా లేచి బాత్రూమ్ రావటంలా, పాస్ రావటంలా, ఏమీ రావటంలా. ఇవన్నీ పిల్లలకి 10 రోజులైన తర్వాత ఫోన్ చేసి చెప్తే, "ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు" అని వాళ్ళు కోప్పడ్డారు. కోప్పడినా సరే, ఆ గురువులే మమ్మల్ని రక్షిస్తారు. మీకేం భయం లేదు. మీరు ప్రశాంతంగా ఉండండి. ఏం లేదు. నాన్నగారికి తగ్గిపోద్ది అని చెప్పేసి. సరే ఒకటే నిర్ణయం చేసుకున్నా. నేను ఎవరికైనా ఏ జన్మలోనైనా, ఎప్పుడైనా ఎవరికైనా అపకారం చేసి ఉండి, హాని చేసి ఉంటే, ఆ ఆత్మస్వరూపులందరూ మమ్మల్ని రక్షించి, పత్రి సార్ ఉన్నంత కాలం మమ్మల్ని కూడా జీవించేటట్లు ఆశీర్వదించండి. మా శక్తి కొలది మేము ధ్యాన జగత్తుకు, శాకాహార జగత్తుకు, పిరమిడ్ జగత్తుకు మా శాయశక్తులా మేము కృషి చేస్తామని ఒప్పందం చేసుకున్నాను మాస్టర్స్. ఆ తెల్లవారి ఉదయాన్నే అప్పుడు నోరు తెరిచి మంచినీళ్ళని అడిగారు. అప్పుడు తాగారు. 14 రోజు మంచినీళ్ళు తాగారాయన. ఈ మధ్యలో పద్మ గారికి ఫోన్ చేశాను. ఇంకో మా స్నేహితురాలు నాసిక పద్మ ఎవ్వరి ఫోన్లు అందల. ఇట్లా ఉందో చెప్పడానికి. ధనలక్ష్మి గారికి చేశాను. ఎవ్వరికి ఒక్కరికి కూడా ఫోన్ అందల. సరే ఏమైనా ఇది మన మంచికేనని అట్లా ఆ రోజు నుంచి నేను ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకొని మమ్మల్ని క్షమించండి. మా వల్ల ఏమన్నా అపరాధాలు జరుగుంటే మేము
మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి అని ఆత్మస్వరూపులందరికీ నేను చెప్పుకున్న తర్వాత ఆ మార్పు జరిగింది మాస్టర్స్. ఆ తర్వాత ఒక నెల రోజులకి ఆయన బాగా క్యూర్ అయిపోయారు. సడెన్‌గా మధ్య ఆయన క్యూర్ అయ్యారు. ఇకన పర్వాలేదు అనుకున్న టైంలో అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి నా వెన్నులో నుంచి విపరీతమైన మంటొచ్చేసింది. ఒక 1000 కట్టెలు పెట్టి కాలుస్తుంటే ఎంత మంటొచ్చేస్తదో అంత మంటొచ్చేస్తే అన్నం తిని బాగానే పడుకున్నాము, ధ్యానం చేసుకున్నాము, క్లాస్ జరిగింది ఆ రోజు. ఎందువల్ల ఇలా ఉంది? మళ్ళీ నా వల్ల ఇంకా ఏం అపరాధం మిగిలిపోయింది? నన్ను క్షమించండి. ఇలా రావడానికి కారణం ఏందని లేసి వెంటనే ధ్యానంలో కూర్చున్నాను సార్. లేసి ధ్యానంలో కూర్చుంటే, "నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది. అది నువ్వు తెలుసుకో. అదేంటో నాకు చెప్పండి, చెప్పండి" అని నేను ధ్యానంలో లేసి కూర్చుంటుంటే, ఆ మంటల్లా ఈ పక్కన తొంటిలో నుంచి నొప్పిలాగా వచ్చి విపరీతమైన బాధ, మంట ఈ కుడి పార్ట్ మనతో నిప్పులు పెట్టి కాలుస్తున్నట్టు. అటువంటి దానికి ఆ గురువులను ప్రార్థన చేస్తే, సరే వీళ్ళు ఇంట్లో వాళ్ళు టెస్ట్ చేసుకొని రావాలి. ఏదో బాధగా ఉందా, కిడ్నీలో ఏదో ప్రాబ్లమ్ వచ్చిందంట అదని చెప్పారు. సరే టెస్ట్‌కి రిపోర్ట్‌కి పోయి టెస్ట్ చేయించుకొనొచ్చా. వాళ్ళ మాట ఎందుకు కాదనాలని. కిడ్నీలో రాళ్ళున్నాయని చెప్పారు. ఇవన్నీ నాకు నమ్మము. కిడ్నీలో రాళ్ళుంటే అయ్యే పోతాయి. మా స్నేహితురాలు పద్మ గారికి మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు అందింది, "అక్క నువ్వు ఈ సంకల్ప ధ్యానం చేసుకో. ఆ ధ్యానం చేసుకుంటే నీకు వెంటనే నీ బాడీ మొత్తం క్లియర్ అయిపోద్ది. నువ్వు ఇన్నర్ జర్నీ క్లాసులకు అటెండ్ అయ్యలేకపోయావు. మేము ఎళ్తున్నాము. ఈ సంకల్పం చేసుకోనని" ఆమె ఒక మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ ద్వారా ప్రేమ్‌నాథ్ సార్ గారి మెసేజ్ ఒకటి, రామశాస్త్రి, బాలకృష్ణ సార్లు గారు ఒక మెసేజ్ ఒకటి, 2 మెసేజుల్ని నాలో విలీనం చేసుకొని అవే ఈరోజు వాటికి చేసుకుంటున్నాను. అది ఉండ బాధ మొత్తము 15 రోజులు పడ్డాను సార్. 15 రోజులు కూడా "నువ్వు మందులేసుకోవు, ఏమొద్దంటావు, మొండికంటావు" అని ఇక ఒకటే బాధపడుతున్నారు ఆయన. నాకిలా ఉంటే నువ్వు మూలబడితే ఎవరు చేస్తారు? నాకేమొద్దు. నా గురువులే నన్ను రక్షించుకుంటారు. నా కోసం ఈ విశ్వాన్ని జరగాల్సింది చానా కార్యక్రమాలు ఉండే ఉంటాయి. అందువల్ల నాకు ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి అనుభవాన్ని సృష్టించారు వాళ్ళు. నేను ఆ జ్ఞానాన్ని స్వీకరించి నా అనుభవం ద్వారా ఈ జగత్తంతటికి పంచాలి అని ఎప్పుడైతే నేను అన్నానో, ఆ రోజు నుంచి నాకు నాలోనిదంతా మాయమైపోయి ఒక్క క్షణం కూడా అట్టా ఇటు కదలలేని పరిస్థితి ఏర్పడిపోయింది. పిల్లలందరూ అక్కడికి హాస్పిటల్‌కెళ్ళు, ఇక్కడికి హాస్పిటల్‌కెళ్ళు, ఆ గుంటూరెళ్ళు, అటెళ్ళు, ఇటెళ్ళు అని ఫోన్‌లు చేయటమే చేయటం. ఎవ్వరి మాట నేను వినను. మీరెవ్వరు ఆ మాటలు నాకు చెప్పవద్దు. నేను నా ద్వారా, నా ఇన్నర్ మెసేజ్, నా ఆత్మ సాక్షాత్కారం ద్వారా నేను సరిజేసుకోగలను. ఆ విశ్వగురువులే, ఆ పితామహ పత్రి సారు, ఆ మహాదేవుడు, ఆదిపరాశక్తి వాళ్ళు ఎప్పుడూ నన్ను, ఈ విశ్వాన్ని, సకల జగత్తును కాపాడుతూ ఉంటారు. ఆ ఆత్మ చైతన్యం నాలోనే ఉంది. ఆ చైతన్యం ద్వారా నేను ఏదైనా సరిజేసుకోగలను. ఈ విశ్వాన్ని గూడా సరిజేస్తాను నాకు తెలిసిన జ్ఞానంతో అని నేను ఎప్పుడైతే నమ్మకంతో ఉన్నానో, ఆ క్షణం నుంచి నాలోని బాధ అన్నీ మాయమైపోయినాయి. నేను ఒకటే నిర్ణయించుకున్నా. ఏదైనా సరే మనకు తెలిసిన విషయాన్ని ఆ 3 నెలల క్లాసుల్లో గూడా అదే చెప్పేశాను. మనం ఏదైతే నమ్మకంతో ఉండి చేస్తామో అది జరుగుద్ది. మన ఇన్నర్‌లో ఏదైతే ప్రబోధం చేసుకొని ఇలా ఉండాలి, ఇలా ఉండాలని మనం ప్రబోధం చేసుకోగలుగుతామో అప్పుడే అది విశ్వానికంది. లోక కళ్యాణం కోసం మనకి ఏది వచ్చిన కాన్సెప్టు అది లోక కళ్యాణంలో, లోకంలో జరిగేదే మన ఇన్నర్‌లో, మన బాడీలో జరుగుతుంది. అది మనం తెలుసుకొని, మనం ఈ జగత్తుకి ఆ జ్ఞానాన్ని పంచడం కోసమే మనకిలాంటి అనుభవం వచ్చిందన్న జ్ఞానాన్ని నేను నేర్చుకోగలిగాను సార్. ఆ జ్ఞానం వల్ల నేను ఈ రోజున ఒక నెల క్రితం నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు ఈమెలో ఇంత మార్పొచ్చేసింది ఏందని ఆశ్చర్యపోతున్నారు.
ఆ జ్ఞానం ఉందని నాకు తెలుసు. అది ఏదో నా పూర్వజన్మ కర్మఫలం వల్లనో, దేని వల్లనో అలాంటి నాకు అనుభవం జరిగింది. ఇటువంటి అనుభవాలు ఎన్ని రావాలని ఉందో, ఎటువంటి అనుభవాన్నైనా నేను మనస్ఫూర్తిగా నా అంతరాత్మ సాక్షిగా అంగీకరించే తత్వం నాలో ఏర్పడిపోయింది. మనం ఎప్పుడైతే నలుగురిలో మన ప్రేమని పంచగలుగుతామో, ఆ విశ్వం మనకంత ప్రేమ పంచుతుంది. ఎంతైతే నిస్వార్థంతో మనం సేవ చేయదలుచుకుంటున్నామో, సేవ చేస్తున్నామో, అంత సేవ మనకందుతుంది. అది నా ఇన్నర్ ద్వారా నాకు తెలిసిన మెసేజ్ మాస్టర్స్. అదే విధంగా నా ఫ్యూచర్ కూడా జరుగుతుంది. పిల్లలను కూడా అదే విధంగా నేను ఆ రోజు నుంచి నేను ధ్యానంలో చేరిన రోజు నుంచి అంతకుముందు మాంసాహారిని. అప్పుడప్పుడు తినేదాన్ని. ఆ రోజున ప్రమాణం చేశాను. మేమిద్దరం భార్యాభర్తలము మాంసాహారం ముట్టుకోము. మేమింట్లో గుడ్లు, డ్రింకులు అయన్నీ అమ్మేవాళ్ళం. ఆ రోజు నుంచి ఉండయన్నీ తక్కిన వాళ్ళకి బయట పడేసేసి, ఈ రోజు మటికి మా ఇంటి దరిదాపులకి మేము అమ్మము, చెయ్యమని గూడా నిర్ణయం చేసుకొని అలా చేసేసాం సార్. మాకు ఏ చిన్న సంకల్పం, ఏ విషయం వచ్చినా సరే, కుటుంబ పరంగా గానీ, సామాజిక పరంగా గానీ, ఆర్థిక పరంగా గానీ వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయి, దానికి అనుకూలమైన మెసేజ్ మాకు ఇన్నర్ ద్వారా వచ్చేస్తున్నాయి. ఇటువంటి అనుభవాలు ఇంకా ఎన్నో, ఎన్నో నా జీవితంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్క అనుభవం గూడా నా ఎదుగుదల కోసమే వస్తుంది ఇది అన్న భావనలోకొచ్చేసాను. నాకు ఎలాంటి భయము, బాధ, కోపము, ద్వేషము అన్నీ నా నుంచి వెళ్ళిపోయాయి. నేను ఇదివరకైతే ఎవరైనా ఏదన్నా చిన్న మాటంటే ఎంత కోప్పడిపోయేదాన్నో. నన్నెందుకన్నారు వీళ్ళు? వీళ్ళెందుకన్నారు? వీళ్ళెందుకన్నారని అదే సాగదీసుకొని ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి కుళ్ళి కుసించిపోయేదాన్ని. అటువంటిది ఇప్పుడు ఎవరనుకున్న డోంట్ కేర్. అయి నా దాకా రావు అనుకోని వాళ్ళకి వాళ్ళ ఆ స్థితిలో ఉన్నారు. నేను ఈ స్థితిలో ఉన్నాను. నాకెలాంటి బాధ లేదు. నేను ఆనందంగా ఉన్నాను. నలుగురు ఆనందంగా ఉండమని చెప్తున్నాను. వాళ్ళకి ఆనందాన్ని పంచుతున్నాను. అదే నాకు కావాలి. సర్వజీవం ఈ కరోనా బాధ నుంచి అందరికి అదే చెప్పాను. ఈ కరోనా దేవతకి ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఆమెని ప్రాధేయపడి ప్రార్థన చేస్తామో, మన దరిదాపులకు కూడా రాదని సంకల్పం పెట్టించి 3 నెలలు మేము చేస్తే, మా లంపలో మా దరిదాపులకు ఒక్కరికి కూడా రాలేదు సార్. ఊరు మొత్తం వచ్చేసింది. ఎంత గ్రేటో చూడండి. అందరూ హ్యాపీగా ఊరు మొత్తం పని లేకుండా అల్లాడిపోతున్నారు. మా బజార్ మొత్తం అందరూ ఆ ధ్యానంలోకొచ్చిన వాళ్ళందరూ గూడా వాళ్ళ పని ఈ రోజు మటికి ఒక్క పని ఆగలేదు. ఆర్థికంగా గానీ, శారీరకంగా గానీ ఎంత ఉన్నతంగా వచ్చినది నాకు సంతోషమే గదా! మన కోసం మనం చెప్పినందుకు ఒక్క అమ్మాయితో ప్రారంభించాను సార్. ఒక్క అమ్మాయితో ప్రారంభించాను. నీకు ఆరోగ్య స్థితి బాగుండలేదు కదా! నాకేమి అభ్యంతరం లేదు. మీరు మా ఇంటికి రాగలిగితే నేను ఎనీ టైం ఎప్పుడైనా సరే నాకు తెలిసిన జ్ఞానాన్ని పుస్తకాలు చదవటం వల్ల, ధ్యాన జగత్తు వల్ల, మహావతార్ బాబాజీ పుస్తకం వల్ల, ఒక యోగి ఆత్మకథ వల్ల, సుప్తచేతనాత్మక మనసు బాగా ఇంకిపోయింది నాకు. ప్రతి విషయం అందులోది. తను మా ఫ్రెండ్‌కి ఇచ్చాను. నువ్వు కూడా చదువు అనని. అది ప్రతి విషయం గూడా సుప్తచేతనలో మన ఆత్మలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటామో అది కంపల్సరిగా జరిగి తీరుతుంది సార్. మనం ఏ భావనతో అయితే మనం ఉంటున్నామో అదే భావన మన ప్రాక్టికల్‌గా జరుగుతుంది. మన అంతర్భాగంలో అందరూ క్షేమంగా ఉండాలి. సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని మనం ఎప్పుడైతే నిద్ర లేవగానే ఒక సంకల్పం పెట్టుకొని, ఈ విశ్వం మొత్తం ఆనందంగా ఉండాలని ఎప్పుడైతే సంకల్పం పెట్టుకుంటున్నామో, ఆ రోజు అంతా ప్రతి క్షణం ఈ సంకల్పం పెట్టుకుందే నేను కాలు కింద పెట్టను సార్. నిద్ర లేవగానే ఆ సుప్తచేతన చదివినప్పుడు నాకు ఇన్నర్‌లో ఆ ప్రబోధం చేసుకోవాలని తెలిసింది. మన శరీరానికి థాంక్స్ చెప్పుకుంటా, భూమాతకు థాంక్స్ చెప్పుకుంటా, మన శరీరంలోని అణువణుకు థాంక్స్ చెప్పుకుంటా. ఎప్పుడైతే మనం కాలు భూమాత మీద పెడతామో, ఆ రోజు అన్నీ మనకు విజయాలే. ఎటువంటి ఆపద మన దరిదాపుకొచ్చినా సరే, అది రానే రాదు. వచ్చినా వెళ్ళిపోద్ది. ఆ పూర్తి నమ్మకం నాకుంది సార్.
అలానే అందరినీ నాకు తెలిసిన జ్ఞానాన్ని అలానే చెప్పాను. వాళ్ళు అలానే చేసుకుంటున్నారు. ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈ రోజున పిఎంసి ఛానల్‌కి గూడా నాకు చేతనైన సహాయం చేశాను. ఆ రోజు నందా సారొచ్చి దేశాయిపేటలో మీకు చేతనైన సహాయం చేయండి అంటే, విజయలక్ష్మి మేడం గారి ద్వారా, పద్మ మేడం గారు అందరూ నాకు చేతనైన సహాయం నేను చేశాను సార్. పిఎంసి ఛానల్‌కి ఎవరి చేతనైన సహాయం వాళ్ళు చేయండి అనంటే. ఎప్పుడు ఎక్కడ పిరమిడ్‌లకి ఏది కావాలన్నా నా చేతనైన సహాయం అందిస్తూనే ఉన్నాను. శాకాహార జగత్తులకి అన్నిటికీ గూడా. మేము నిరంతరము మా శ్వాస ఉన్నంత వరకు గూడా శాకాహార జగత్తుకి, ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి ఆ పత్రి సార్ అడుగు జాడల్లోనే మేము నడుస్తూ విశ్వ మానవాళి కోసం, విశ్వ శాంతి కోసం ప్రతిరోజు నేను పడుకోబోయేటప్పుడు ఇదే సంకల్పం పెట్టుకొని పడుకుంటాను. ఉదయం లేవగానే మనం విశ్వం మొత్తం ఆ కరోనా దేవతే రక్షించుతది. ప్రతి ఒక్కరూ భయాందోళనలతో విలవిల్లాడిపోతున్నారు. అలాంటి భయం ఎలాంటిది నాలో లేదు. ఒక్క కణంలో కూడా లేదు. విశ్వమాత ఆమె ఆదిపరాశక్తి అవతారం. ఆమె మనం చేసే అరాచకాలకి ఇది లేక ఆక్రోశించి ఇలా విలయ తాండవం చేస్తూ ఉంది. ఆమెను ఎప్పుడైతే మనం ఏ తల్లినైనా బిడ్డ ప్రార్థన చేస్తే ఎంత కోపమున్నా తన బిడ్డని దగ్గరకు తీసుకుంటుంది కదా! అటువంటి ఆ మాతను మనం హృదయపూర్వకంగా ఎప్పుడైతే ప్రార్థన చేసి మనం ఆస్వాదిస్తామో అప్పుడు మనకంతా మంచే జరుగుతుంది. ఆ విశ్వం నుంచి వచ్చే చైతన్యం మనలో ప్రతి క్షణము కణ కణాల్లో జీర్ణించుకొని పోతుంది సార్. ఇది సత్యం, సత్యం, సత్యం. శాకాహారి పిఎంసి ఛానళ్ళు వారికి మహావతార్ బాబాజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి భగవాన్ అనే బిరుదిచ్చారు. ఋషులందరూ కలిసి వాళ్ళందరూ సప్తాహం చేశారు. పత్రి సార్ క్లాసులు అది రేపు మన కట్టాల ధ్యాన మహాయజ్ఞంలో అది అనౌన్స్ చేస్తారు. ఆయన చేసి సన్మానం చేశారు ఆ గురువుగారు. ఆ రోజు నాకు సంతోషమైంది. ఇక ఎంత పత్రి సార్ మాటలు వింటుంటే ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు అందించిన పిఎంసి ఛానల్ వాళ్ళకి, పత్రి సార్‌కి ఎంత ఆనందం పడిపోతాను. ఇంత బాధలో కూడా ఒక్కొక్కరు ఫోన్ చేసి ఇట్లా ఉంది, ఇట్లా ఉందని వాళ్ళ అనుభవాలు చెప్తుంటే, సార్ చెప్తుంటే అసలు ఎంత ఆనందం వేసిపోతుందంటే ఒళ్ళు పులకించిపోతుంటది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. శాకాహార జగత్తుకి జై.